వెల్కమ్ టు మహా న్యూస్. కేసీఆర్ చేసిన ఓ తప్పిదం వల్ల ఆయనకి చిక్కులు వచ్చి పడబోతున్నాయని చెప్తున్నారు. ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారం బయటపడినప్పుడు కేసీఆర్ నందకుమార్ స్వామీజీలు మాట్లాడిన ఆడియోలతో పాటు పలు కీలకమైన డాక్యుమెంట్లని అప్పుడు సీఎం కేసీఆర్ విడుదల చేశారు. వాటిని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు పంపించారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయన్నది ఇప్పుడు ఆరా తీయడానికి ఆయనకి నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలోని సిట్ చాలా వేగంగా స్పందిస్తోంది. ఇప్పటి వరకు గత దర్యాప్తు బృందం ప్రశ్నించడానికి మొహమాటపడిన పడిన పెద్దల్ని ఇప్పుడు నిర్మోహమాటంగా పిలిచి ప్రశ్నిస్తున్నారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కి అప్పుడు సీఎస్ సోమేష్ కుమార్, అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డిని కూడా పిలిచి ప్రశ్నించారు. దాదాపు 2-3 గంటల పాటు వారి వద్ద నుంచి వివరాలు సేకరించారు. ఫోన్ ట్యాపింగ్ గురించి వారికి ఎంతవరకు అవగాహన ఉంది, అన్నీ తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారా అన్న విషయాలను కూడా ఆరాతీశారు. మరోవైపు సిట్లోని మరో బృందం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంపై దృష్టి పెట్టింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో జరిగిన ఆ వ్యవహారంలో కీలక నిందితుడైన నందకుమార్ వద్ద స్టేట్మెంట్ రికార్డు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేశారని ఆయన గతంలోనే ఆరోపించారు. గంటన్నర పాటు విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డు చేసిన సిట్ కీలక విషయాల్ని రాబట్టింది. ఈ స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్కి, అలాగే ఈ కేసులో భాగమైన 4 మాజీ ఎమ్మెల్యేలకి నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. ఇక ఈ రోజు మనతో ఏదైతే నందకుమార్ అని చెప్పబడే ఇది ఆయన జూబ్లీ హిల్స్ డెక్కన్ కిచెన్ ఓనర్ సంబంధించిన నందకుమార్ గారు, ఇక ఈ ఏదైతే ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఆయన పాత్ర ఏంటి అనే అంశంపై ఈ రోజు మనతో నందకుమార్ గారు మాట్లాడబోతున్నారు. వెల్కమ్ సార్ నందకుమార్ గారు, వెల్కమ్ టు మహా న్యూస్. థ్యాంక్ యూ సార్. హౌ ఆర్ యు? యా ఫైన్ సార్. ఏంటి సార్, ఏంటి మిమ్మల్ని ఇప్పటి వరకు ఏదైతే 2022 నుంచి 3 సంవత్సరాలు కూడా ఏదో పెద్ద సీరియల్లా నడుస్తూనే ఉంది నందకుమార్ గారు, ఏదైతే మిమ్మల్ని నిన్న సిట్ పిలిచి మరోసారి ప్రశ్నించింది, ఏంటి మిమ్మల్ని ఏ విషయాలు అడిగారు, మీరు ఏమేమి సమాధానాలు చెప్పారు? అదేనండి, ఫోన్ ట్యాపింగ్ ఎప్పటి నుంచి తెలుసు మీకు అని అడిగారు. ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్న విషయం మీకు ఎన్ని రోజులు అని తెలుసు ఇది చెప్పి ఆ కోణంలో కొద్ది అడిగారు. హలో, వినబడుతుందండి? చెప్పండి సార్. యా యా హలో, యా చెప్పండి. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎప్పటి నుంచి జరిగింది, ఫోన్ ట్యాపింగ్ ఎప్పటి నుంచి తెలుసు మీకు అని చెప్పి అడిగారు. సో నాకు ఫామ్ హౌస్ కేసుకు ముందు తెలియదండి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టుగా. సో ఫామ్ హౌస్ కేసు తర్వాతనే తెలిసింది. సో ట్యాపింగ్ అనేది గత 10 సంవత్సరాలుగా గవర్నమెంట్ లో నడుస్తున్న విషయం, వాస్తవం అందరు చెప్తుంటే మనం కూడా విన్నాం కానీ ఎప్పుడు చూడలేదు. సో ఈ కేసులో నా కేసు అక్టోబర్ 26 అండి, అక్టోబర్ 26, 2022లో జరిగింది. ఆ రోజు మొత్తం దేశం మొత్తం నివేరిపోయే విధంగా ఒక ఫామ్ హౌస్ లో మమ్మల్ని ఏదో పెద్దగా చాలా ఎక్స్పోజ్ చేశారు నేషనల్ వైడ్ గా. చేసిన తర్వాత అక్కడి నుంచి 27వ తారీఖు రోజు కోర్టులో నన్ను ఎలాంటి ఆధారాలు లేవు, ఎందుకంటే క్యాష్ లేదు, మాట్లాడి తప్పేంటి అని చెప్పి అక్కడ నుంచి మమ్మల్ని రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. 28వ తారీఖు రోజు మార్నింగ్ అండి, టీ న్యూస్ లో మార్నింగే కొత్త బ్రేకింగ్ న్యూస్ స్టార్ట్ అయింది అనమాట. ఏమని, మా యొక్క ఆడియోలు రిలీజ్ చేస్తున్నారు, ఆడియో 1, ఆడియో 2, ఆడియో 3 అని చెప్పి గంట వ్యవధిలో 3 ఆడియోలు రిలీజ్ చేయడం జరిగింది మార్నింగ్. అప్పుడు నా కేసు హైకోర్టులో ఉందండి. సో హైకోర్టులో ఉన్నప్పుడే అక్కడ సాక్ష్యాలను కింద చేసే విధంగా, సాక్ష్యాలను తారుమారు చేసే విధంగా ఈ ఆడియో రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడంతో పాటుగా అక్కడ ఆడియోలు ఎలా వచ్చాయని చెప్పి మేము కూడా బాగా నివ్వెరపోయామన్నమాట. అసలు మేము ఎప్పుడో ఎవరితోనో మాట్లాడుకున్న ఆడియోలు వీళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చాయని చెప్పి కొంచెం అందరం షాకింగ్ లో గురయ్యాము. తర్వాత ఆ రోజు ఆడియో 1లో నేను, రోహిత్ రెడ్డి గారు, రామచంద్ర భారతి గారు మాట్లాడిన ఆడియో ఒకటి ఉంది. ఆడియో 2లో నేను, రామచంద్ర భారతి గారు మాట్లాడిన ఆడియో 2 ఉంది. ఆడియో 3లో నేను, రామచంద్ర భారతి, సింహయాజీ గారు ముగ్గురు మాట్లాడిన ఆడియో ఉందండి. సో సరే, అప్పుడు మరి ఇది జరిగిన తర్వాత నవంబర్ 3వ తారీఖున ప్రగతి భవన్ లో పెద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారండి. ఓకే, మునుగోడు ఎలక్షన్ వచ్చిన రోజు, రిజల్ట్ వచ్చిన రోజే పెద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అప్పుడున్న సీఎం కేసీఆర్ గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విధంగా మోడీజీ ఆర్ అమిత్ షాజీ ఆర్ క్యావన్ ఆప్కు అది ఇది అని చెప్పి అక్కడ డైవర్ట్ చేశారు అనమాట. వాళ్ళని నిందితులుగా చేర్చాలనే ఉద్దేశంతో బిఎల్ సంతోష్ గారిని, నేషనల్ లీడర్స్ ని డైవర్ట్ చేశారు. సో ఓకే, అక్కడ జరిగింది ఏంటంటే అండి, మరి ఆ రోజు నేషనల్ మీడియా ఉంది, మన స్టేట్ మీడియా ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది, అన్ని మీడియాలు ఉన్నాయి. మరి ఆ రోజు ఇదే మీడియాకు సార్ మరి ఈ ఆడియోలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి, ఈ రోజు ఆ ఫామ్ హౌస్ కేసులో ఉన్న వీడియోలు, అది అత్యంత అంటే నా కేసులో ఉన్న ఎవిడెన్స్, అది నా కేసులో ఉన్న ఎవిడెన్స్ ని మరి సీఎం గారికి, అంటే ఒక క్రైమ్ లో జరిగినప్పుడు జరిగే ఒక ఎవిడెన్స్ ని అప్పుడున్న సీఎం గారికి ఎవరు తెచ్చిచ్చారు?
సైబరాబాద్ కమిషనర్ తెచ్చిచ్చారా, ఇంటెలిజెన్స్ వాళ్ళు తెచ్చిచ్చారా, తెచ్చియడం అది నేరమా, ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది కరెక్టా లేదా అనేది అదొకటి ఆలోచించుకోవాల్సిన విషయం. నందకుమార్ గారు, అసలు మీరు మొయినాబాద్ ఫామ్ హౌస్ కి మీరు ఎందుకు వెళ్ళారు? మీతో పాటు ఏదైతే ఆ రామచంద్ర భారతి గారు కానీ సింహాజీ గారు కానీ, అసలు మీరు ముగ్గురు ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ కి అసలు ఎందుకు వెళ్ళారు? మీరేమంటున్నారు? ఆ రోజున మా మీద వచ్చే ఆరోపణలు అవాస్తవం అంటున్నారు. వాస్తవాలు ఏంటో మీరు చెప్పండి ఒకసారి. సార్, వాస్తవాలు ఏమున్నాయంటే, నాకు చాలా మంది ఎమ్మెల్యేలతో పరిచయం ఉన్నవాట వాస్తవమే. ఓకే, ఇటు బీజేపీలో పరిచయాలు ఉన్నాయి, కాంగ్రెస్ లో పరిచయాలు ఉన్నాయి, టీఆర్ఎస్ లో అందరికంటే ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. సరే, రోహిత్ రెడ్డి గారు మాకు ఒక బిజినెస్ లో భాగ్యస్వామి, ప్లస్ ఆయన మా ఇంటి ఒక బ్రదర్ లాగా ఉంటాడు, ఒక ఫ్రెండ్, ఎప్పటి నుంచో నాకు చాలా పాత పరిచయాలు ఉన్నాయి. ఒకరోజు రోహిత్ రెడ్డి గారు నాకు ఈ విధంగా ఇట్లా నేను బీజేపీ రామచంద్ర భారతి అంటే ఆయన నాకు వేరే దాంట్లో పరిచయం అయ్యాడు. ఏదో నేను వేరే పాన్ మసాలా బిజినెస్ లో ఒక బ్రాండ్ కొని ఇబ్బంది పడుతుంటే నేను దాన్ని అమ్మిస్తా అని చెప్పి పరిచయం అయ్యారు. ఆ పరిచయం ఢిల్లీ వెళ్ళినప్పుడు నన్ను ఢిల్లీలో కొంతమందితో ఆ వ్యాపార నిమిత్తం కల్పించామట వాస్తవమే. తర్వాత తన హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడికి అతన్ని కలవడానికి చాలా మంది వచ్చారు. దాంట్లో భాగంగా రోహిత్ రెడ్డి గారు కూడా వచ్చి కలిసి వెళ్ళారు అనమాట. ఎపిసోడ్ అయిపోయిందండి. ఓకే సార్, ఇప్పుడు ఆ రోజున రోహిత్ రెడ్డి గారితో పాటు మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఎందుకు వచ్చారు? మీ ముగ్గురు ఎందుకు వెళ్ళారు? ఆ రోజున ఏదైతే టీఆర్ఎస్ ఆరోపించిన నేపథ్యంలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100 కోట్లు చెప్పండి, ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100 కోట్లు మీరు ఇస్తా లేదండి వాళ్ళు అడిగారు. అంటే మీరు వెళ్ళింది ఎమ్మెల్యేల కొనుగోలు కోసం వెళ్ళినట్టేనా? మేము వెళ్ళలేదండి, పిలిచారు మమ్మల్ని, అక్కడికి పిలిచారు. ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీకి అమ్ముడు పోదామని వాళ్ళే పిలిచారంటారా నందకుమార్ గారు? వాళ్ళు బీజేపీకి అక్కడ అమ్ముడు కొనడానికి అదే సార్ ఎటువంటిది లేదండి. అక్కడ అమ్మడానికి కొనడానికి ఏం లేదు. జస్ట్ నాకు రోహిత్ రెడ్డి గారు ఒక్కరే పరిచయం. రోహిత్ రెడ్డి గారు నాకు ఆ రామచంద్ర భారతిని కల్పించండి అంటే కల్పించాను తప్ప అక్కడ వీళ్ళు క్రియేట్ చేసిన సినిమా ఒక ఫ్రిక్షన్ స్టోరీ క్రియేట్ చేశారు. డబ్బులు అడగడము, కెమెరాలు పెట్టడము, నా మీద ఎఫ్ఐఆర్ చేయడము, అరెస్ట్ చేయడము, ఢిల్లీ లెవెల్లో నాయకులను టార్గెట్ చేయడము, ఇదంతా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని వాళ్ళే చెప్పుకున్నారు, ఒప్పుకున్నారు. సరే, ఇప్పుడు ఇక్కడ బ్యాటరు ఫామ్ హౌస్ కేసు అది సుప్రీంకోర్టులో ఉందండి. సుప్రీంకోర్టులో ఫామ్ హౌస్ కేసులో ఏ విధంగా చెప్తే ఆ విధంగా చెప్తుంది. ఇక్కడ ఉన్నది ఏంటి, ఇప్పుడు ట్యాపింగ్ ఎలా జరిగింది, నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది విషయం. మీరు ఆ రోజున మీ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పారు. మీరు ఆల్రెడీ కూడా దానికి సంబంధించి ఫాలోఅప్ చేశారు. తర్వాత మరి 3 సంవత్సరాలు అయినా కూడా ఎందుకని దాని వెనకాల ఎవరున్నారు? కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఈ యొక్క ఏదో ప్రగతి భవన్ నుంచి అని చెప్పని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాని వెనకాల ఎవరున్నారనేది మీరు ఇప్పటివరకు మీకు అందలేదంటారా ఇన్ఫర్మేషన్? 23 డిసెంబర్ నేను డీజీపీ రవిగుప్తా గారికి వెళ్ళి చెప్పా, సార్ ఇలా నా హోటల్ దగ్గరికి కూల్చివేశారు, తర్వాత దాంట్లో ట్యాపింగ్, నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పాను. ఆయన అడిగారు ఎలా ఎవిడెన్సెస్ ఉన్నాయంటే ఇదే మొత్తం అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారండి. అప్పుడు నేను బయటకు వచ్చి మీడియా ముఖం కూడా మాట్లాడాను. అప్పుడు ఫస్ట్ టైం ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది బయటకు వచ్చింది, నేను బయటకు చెప్పింది నేనే. ట్యాపింగ్ జరుగుతుందని చాలా మంది చెప్పారు, కానీ జరుగుతున్న దానికి ఎవిడెన్స్ కావాలి కదండి. జరుగుతున్న దానికి కానీ ఎవిడెన్స్ లేనప్పుడు ఏం చేస్తాము? కుమార్ గారు, మీరు అప్పుడు ఏమిచ్చారు? మీ ఫోన్ ట్యాప్ అవుతున్నది ఏదైతే మీరు పోలీసు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏమి ఇచ్చారు వాళ్ళకి? రావు గారు, ఇప్పుడు దీంట్లో ఓపెన్ సీక్రెట్ అండి. ఓపెన్ సీక్రెట్ అంటే సీక్రెట్ ఓపెన్ ఉంది. ఇక్కడ అందరి మీడియా వాళ్ళకి తెలుసు, అందరు జడ్జీలకు తెలుసు, అందరు పొలిటీషియన్లకు తెలుసు, అందరు తెలుసు. సీఎం కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో ఆడియోలు వీడియోలు రిలీజ్ చేసినప్పుడు ఆ ఆడియోలు వీడియోలు ఎక్కడికి వెళ్ళి వచ్చాయనే సంగతి ఏ మీడియా వాళ్ళు ఎందుకు అడగలేదు ఆ రోజు అని నేను అడుగుతున్నా. ఈ రోజు ఎందుకు అడుగుతున్నారు, ఆ రోజు ఎందుకు అడగలేదు? మీకు తెలియదా ఆ విషయం? మెయిన్ స్ట్రీమ్ మీడియాకి తెలియదా? జ్యుడిషియల్ తెలియదా? పోలీసులకు తెలియదా? అందరు తెలుసు కదా. అప్పుడున్న గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడున్న గవర్నమెంట్ 2 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్ తెలియదా అండి? తెలుసు కదా. ఈ దీంట్లో క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు నేను ఎన్నోసార్లు సందర్భాల్లో మీడియా ముఖంగా చెప్పాను, నా దాంట్లో క్లియర్ ఎవిడెన్స్ ఉందండి అని చెప్పాను. అసలు నేను నీ ఫోన్ ట్యాప్ కాలేదని చెప్పి ఒకసారి చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు. ఇక నా ఫోన్ ట్యాప్ కాలేనప్పుడు మన ఆడియోలు ఇట్లా బయటకు వచ్చాయని చెప్పాను. ఇంకోటి రావు గారు, దీంట్లో 2 రకాలు ఉంటాయి ట్యాపింగ్ లో. ఒకటి గవర్నమెంట్ ఆఫీసర్స్, గవర్నమెంట్ అనేది కంపల్సరీగా నక్సలైట్ని, మావోయిస్టులని, ఇంకేదో సంఘ విద్రోహ శక్తులు చేసేది వాళ్ళ ఒక వింగ్. కానీ ఇక్కడ జరిగింది అది కాదు కదండి. ఇజ్రాయెల్ కంప్లీట్ ఒక
జరిగింది. ఈ డిఫరెన్స్ మీరు చెప్పండి. వాట్ డిఫరెన్స్ ట్యాపింగ్ అండ్ ప్రైవేట్ ట్యాపింగ్? ఇక్కడ స్టూడియోలో పెట్టారా, వార్ రూమ్? అది తెలుసుకోండి ఫస్ట్. ఈ కేసులో సురేష్ బాబు, వెంకటేష్ రాణా పాత్ర ఏంటి? అసలు వాళ్ళు ఈ కేసులో డక్కరికి కూల్చివేయాలని ఎందుకొచ్చింది? అసలు వార్ రూమ్ రామారాయణ స్టూడియోలో పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఈ ఈ కొన్ని ఇంకా ఉన్నాయి, డీప్ ఉన్నాయి, దీంట్లో చాలా ఉన్నాయి క్వశ్చన్స్. అంటే నందకుమార్ గారు, మీరు చెప్తున్నట్టు వెంకటేష్ గారు, సురేష్ గారు అంటున్నారు, అంటే వీళ్ళు కూడా కేసీఆర్ యొక్క సహకారం తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఈ యొక్క డెక్కన్ కిచెన్ అంశానికి సంబంధించి మీరు ఇప్పుడు కొత్తగా ఆరోపణలు వస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ సురేష్ ప్రొడక్షన్స్ వీళ్ళకి సంబంధించి కేసీఆర్ గారికి ఏమన్నా లోపాయికంగా బ్యాక్ సైడ్ ఏమన్నా జరిగిందని మీ ఆలోచన అంటారా? జరిగింది, 100% జరిగింది. సురేష్ బాబు గారు పెట్టుకొని నందకుమార్ అప్రూవల్ గా మారతలేడు, మా మాట వినట్లేదు, ఆయన ఢిల్లీ పెద్దలకు అగెనెస్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. ఇవ్వకుంటే నా పైన ఇదే రాధాకిషన్ రావు చెప్పి నా హోటల్ ధ్వంసం చేసిన తర్వాత నా మీద 12 కేసులు రిజిస్టర్ చేశారండి. 12 కాదు, 30 నుంచి 40 కేసులు ఆల్రెడీ పెట్టారు. అప్పటికి 12 కేసులు రిజిస్టర్ అయ్యాయండి. నాకు డ్రగ్స్ కేసు సంబంధం అండి. నా మీద డ్రగ్స్ కేసు పెట్టారు, నాకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, నా వైఫ్ మీద, నా భార్య మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, నా పార్ట్నర్స్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఎన్ని బీభత్సమైన కేసులు పెట్టి నన్ను భయాందోళన గురి చేసి నన్ను అప్రూవల్ గా మారకుంటే నా హోటల్ ధ్వంసం చేశారండి. ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్ గారు అప్పుడు పురపాలక మంత్రిగా ఉండే. ఓకే, ఇదే పురపాలక మంత్రి ఉన్న ఆయన జిహెచ్ఎంసీ అధికారులకు ఆర్డర్ ఇచ్చారని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు నాతో చెప్పారు, సార్ మేము ఏం చేయాలి, సండే రోజు వద్దని చెప్తే కూడా మమ్మల్ని డిస్పెంటల్ చేశారు. తర్వాత ఇదే రాధాకిషన్ రావు, ఖలీల్ పాషా అనే వ్యక్తులు వచ్చి కంప్లీట్ అక్కడ కూర్చొని మరి సాయంత్రాన్ని మీడియా మొత్తాన్ని అక్కడి నుంచి లేకుండా చేసి 100 మంది బౌన్సర్లను పిలిచి నా హోటల్ ధ్వంసం చేయడానికి కారణం ఏంటండి? ఇదే మీరు అంటున్నారు కదా, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి. ఇదే రాధాకిషన్ రావు గారి దగ్గర రాత్రి 12 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకు సురేష్ బాబు, వెంకటేష్ అందరూ కలిసి టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో కూర్చోవాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళ సీడీఆర్ తీపియండి, వాళ్ళు వీళ్ళు కల్చర్ అనేది తెలుస్తుంది. వాళ్ళ ఫోన్ లో ఉంటాయి కదండి సీడీఆర్ లో, ఆయన ఎక్కడున్నాడు, ఆ టైంలో ఏం చేశాడు, అన్ని ఉంటాయండి. నందకుమార్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారు మిమ్మల్ని టార్గెట్ గా పెట్టుకుని ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని తెరపైకి తీసుకురావడం కోసం మిమ్మల్ని ఎందుకు టార్గెట్ గా పెట్టుకున్నారనుకోవచ్చు? దీని వెనకాల అసలు ఏం జరిగింది? మీరు కాకపోతే చాలా మంది ఉంటారు, కానీ మిమ్మల్ని పావుగా పెట్టుకుని ఈ యొక్క ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని తీసుకొచ్చి బీజేపీని ఇరుకుని పెట్టాలనేది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలుస్తున్న వ్యవహారం. కానీ మీరే ఎందుకు టార్గెట్ అయ్యారు? సార్, ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ట్యాపింగ్ చేస్తున్నమాట వాస్తవమే, అది అందరికీ తెలుసు. కానీ ఎక్కడ కూడా ప్రూఫ్స్ లేవు. నా మీద ట్యాపింగ్ చేసి చెప్పట్లేదు, అందరి ఎమ్మెల్యేల పైన, వాళ్ళ ఎమ్మెల్యేల పైన, వేరే ఎమ్మెల్యేల పైన, అందరి పైన ట్యాపింగ్ జరుగుతున్న సమయంలో నేను రోహిత్ రెడ్డి గారు మాట్లాడిందో, నేను ఇంకెవరు మాట్లాడిన విషయము అది ప్రభాకర్ రావు టీం కి తెలిసింది. ఓకే, ఆ ప్రభాకర్ గారు టీం తీసుకెళ్లి సీఎం కేసీఆర్ గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. సార్, ఈ విధంగా ఈ నందకుమార్ అనే వ్యక్తి ఎమ్మెల్యేతో ఇలా మాట్లాడుతున్నాడు అనే విషయం తెలుసుకున్న తర్వాత వీళ్ళు కంప్లీట్ గా నా ఫోన్ ట్యాగ్ చేయడం మొదలు పెట్టారు. అంటే నందకుమార్ గారు, అంటే ఇప్పుడు రోహిత్ రెడ్డి గారికి ఫోన్ ట్యాప్ అవుతున్న విషయం కూడా ఆయన తెలీదా? లేదా తెలిసే మీకు వెన్నుపోటు పొడవాలని అనుకోవచ్చు అంటారా? సార్, ఇప్పుడు ఆయనకు తెలుసా తెలియదా అనే విషయం ఇక్కడ ఇప్పుడు తెలిసినా చెప్తారా అండి, తెలియకుండా చెప్తారా? అంటే మీరు మంచి దోస్తులు అంటున్నారు కదా, ఇప్పుడు మీరు పడ్డారు కదా. ఇరికినాం సార్, కరెక్టే. నేను ఇరికానా, వాళ్ళు ఇరికారా ఇప్పుడు తెలుస్తుంది ఇన్వెస్టిగేషన్ లో. నేనేమంటున్నానంటే, ఇక్కడ 10 సంవత్సరాలకి ఫోన్ ట్యాప్ చేస్తుంటే ఎమ్మెల్యే ఫోన్లన్నీ ట్యాపులు చేశారు. అదే క్రమంలో ఈ టీం తీసుకెళ్ళి, ఇప్పుడు ఇంకొకటి అండి, మీకు అందరికీ తెలుసు, రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆల్రెడీ. ఏమని? కోర్టులో ఉంది కన్ఫెషన్, కావాలంటే తెప్పించుకోండి, కావాలంటే అందరి మీడియా వాళ్ళ దగ్గర ఉంది. ఆయన క్లియర్ గా రాశారు. ఏమని? అక్టోబర్ 26వ తారీఖున మేము ఒక స్టింగ్ ఆపరేషన్ చేశాము, పెద్ద స్టింగ్ ఆపరేషన్ చేశాము. ఢిల్లీకి ఎవరు వెళ్ళి కెమెరాలు తెచ్చారు, ఎక్కడ కెమెరాలు ఫిక్స్ చేశాము, తర్వాత నందకుమార్ అనే వ్యక్తి ఫోన్ ఇంటర్సెప్ట్ చేశామని చెప్పి ఆయన అంగీకరించాడు. ఎవరి ఆదేశాల మేరకు చేశామని కూడా చెప్పారు. క్లియర్ గా దాంట్లో అన్ని క్లియర్ గా పెద్ద ఆయన చెప్తే చేశారని చెప్పి క్లియర్ వాంగ్మూలమే ఉందండి. ఇంకెట్లా చెప్పాలంటే ఇంకెవరు చెప్పాలి? ప్రభాకర్ రావు చెప్తేనే అది చెల్తుందా? రాధాకిషన్ రావు చెప్తే చెల్లదా? చెప్పండి. అంటే ప్రభాకర్ రావు గారు చాలా క్లియర్ గా చెప్పారండి, పైనుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు నేను చేయాల్సి వచ్చిందని. కానీ నందకుమార్ గారు, ప్రభాకర్ రావు గారుతో పాటు అప్పుడు డీజీపీని కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళని కూడా విచారించారు. కానీ ప్రభాకర్ రావు డైరెక్ట్ గా కేసీఆర్ గారి ఆఫీస్కే డైరెక్ట్ కాంటాక్ట్ అంట, మధ్యలో ఎవరితో కాంటాక్ట్ లేదని తెలుస్తోంది.
అంటే ఇప్పుడు నేను ఇందాక మిమ్మల్ని అడిగింది అదే, మిమ్మల్ని ఎందుకు పావుగా వాడుకున్నారు అనేది మీరు ఈ విషయంలో మీరు క్లియర్గా చెప్పలేదు నందకుమార్ గారు. సార్ నన్ను ఎందుకు వాడుకున్నారంటే యా మునుగోడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి సార్. అప్పుడు అవును మునుగోడు ఎలక్షన్ నడుస్తున్నప్పుడు కంప్లీట్ అందరు ఎమ్మెల్యేల పైన నిఘా పెట్టారు. ఓకే, ఓకే నిఘా పెట్టినప్పుడు నేను అంటే అదృష్టవశాత్తు యాక్సిడెంటల్ గా నేను ఈ రామచంద్రమూర్తి పరిచయం కావడము, తర్వాత నేను రోహిత్ గారితో కాంటాక్ట్ కావడము, నేను రోజు మాట్లాడుతుంటాము. మేము మాట్లాడుతున్నప్పుడు అన్న ఇలా రామచంద్రమూర్తి ఢిల్లీ నుంచి వచ్చాడు, మీకు ఇట్లా ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిసే వ్యక్తి, ఆయన బీజేపీ సంబంధం లేదు కదా, ఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిసే వ్యక్తి, ఇట్లా మనకు పాన్ మసాలా బిజినెస్ లో తను నాకు ఈ బ్రాండ్ అమ్మిస్తానని చెప్పి హెల్ప్ చేశాడు, అట్లా ఇట్లా అని చెప్పినప్పుడు ఆయన ఎవరి గురించి అడిగాడు, ఈయన పరిచయం అడగండి ఆయనకు ఆర్ఎస్ఎస్ తో అని అడిగాడు. అరుణ్జీ పరిచయం అని అడిగాడు. అరుణ్జీ పరిచయం అని అడిగితే ఆయన అన్నాడు నాకు అందరు పరిచయం అండి, మీకు ఏంటి ఏం కావాలని అడిగాడు. సో ఆ విధంగా ఇద్దరిని నేను కల్పించానండి, అంతే తప్ప దాంట్లో నేను కేసీఆర్ గారి గవర్నమెంట్ ని పడగొట్టడానికో, ఒక్క ఎమ్మెల్యేతో మాట్లాడితే గవర్నమెంట్ పడిపోతుందా అండి చెప్పండి? ఒక్క ఎమ్మెల్యేతో మాట్లాడితే గవర్నమెంట్ పడిపోతుందా? లేకుంటే గవర్నమెంట్ నందకుమార్ గారు ఆ రోజు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. యా సార్, తర్వాత రోహిత్ రెడ్డి గారు ఎవరితో మాట్లాడాడు, రోహిత్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడాడు, తర్వాత గువ్వల బాలాజీ క్లియర్ చెప్పాడు కదండి మీకు, నాకు ఎవ్వరు చెప్పలేరు, నాకు అక్కడ సీఎం కేసీఆర్ గారు పిలిచారు, టాస్క్ అప్ప చెప్పారు, అప్పుడు నేను వెళ్ళాను, ఫామ్ హౌస్ కి వెళ్ళాను, అక్కడ వెళ్ళేటప్పుడు కూడా మాట్లాడొద్దని చెప్పాడు. మరి అప్పుడు బాలరాజు గారు మీకు చెప్పలేదా? మొత్తం ఏం మాట్లాడాడు జస్ట్ ఇన్వెస్టిగేషన్. ఆ రోజున బాలరాజు గారు వస్తున్నట్టు కూడా నాకు తెలియదండి, బాలరాజు గారు వస్తున్నట్టు కూడా నాకు తెలియదు, గువ్వల బాలరాజు గారు అక్కడికి వస్తున్నట్టు కూడా నాకు తెలియదు. ఎందుకంటే గువ్వల బాలరాజు గారు నాకు మొదలే పరిచయము, కానీ గువ్వల బాలరాజు గారు అక్కడికి వస్తున్నట్టు కూడా నాకు తెలియదు ఆ విషయం. మిగతా వాళ్ళండి హర్షవర్ధన్ రెడ్డి గారు కాంతారావు గారు వస్తారని కూడా తెలియదా? నాకు తెలియదు అండి, నాకు ఎవరు వస్తున్నట్టు తెలియదు. ఓన్లీ రోహిత్ రెడ్డి గారు నా ఫ్రెండ్, రోహిత్ రెడ్డి గారిని కలుద్దామని వాళ్ళ ఫామ్ హౌస్ కి వెళ్ళా తప్ప ఇంకా వేరే విషయం ఏం లేదండి. అక్కడ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు వస్తారు, తర్వాత ఈ ముగ్గురు ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడతారు, తర్వాత ఇక్కడ అంతా వీడియో షూట్ అవుతుంది, తర్వాత ఆడియోలు అన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటున్నారు. తర్వాత ఇంకా ఏదో అంటే ఇప్పుడు కథనాలు చెప్తున్నారండి, ఎట్లా అంటే రోహిత్ రెడ్డి గారిని ఈ ఎమ్మెల్యేలని ఒక 15 రోజుల ముందు నుంచే వాళ్ళు ప్రగతి భవన్ లో పెట్టుకున్నారంట, తర్వాత అక్కడ సీఎం కేసీఆర్ గారికి ముందే స్పీకర్ లో ఆన్ చేసి మాట్లాడారంట, రికార్డింగ్ చేశారంట. సో ఇదంతా మొదటి నుంచి ప్రీ ప్లాన్డ్ గా 15 days నుంచి జరుగుతున్న ఒక డ్రామా కూడా అని చెప్పి చెప్తున్నారండి. సో ఏదేమైనా కూడా చేశారు, ఇబ్బంది పెట్టారా, ఇబ్బంది పడతారా అనే తర్వాత విషయము. బట్ ఇక్కడ ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే సిట్ నన్ను పిలిచి చెప్పి అడిగింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఎప్పటి నుంచి తెలుసు నీకు, నీ ఫోన్లు ఎలా ట్యాప్ అయ్యాయి, నీకు రాధాకిషన్ రావు గారు ఏ విధంగా నీకు ఇబ్బంది పెట్టాడు, నీ మీద అక్రమ కేసులు ఎట్లా పెట్టాడు, దీంట్లో దగ్గుబాటి బ్రదర్స్ ఏంటి పాత్ర ఏంటి, ఈ విధమైన క్వశ్చన్స్ అడిగారండి. యా మరి మీరు ఏదైతే విచారణ నిలిపివేయాలని మీరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది నందకుమార్ గారు, ఆ విషయాలు ఏంటండి? నేను ఎప్పుడండి యాక్చువల్ గా మీకు తెలిస్తే ఇక్కడ ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలని చెప్పి నేను దీంట్లో హైకోర్టు లో రిట్ చేశానండి. సో అక్కడ నాకు సింగిల్ బెంచ్ లో విజయసేన్ రెడ్డి గారి జడ్జి గారి సింగిల్ బెంచ్ లో ఈ కేసు కరెక్టే, అప్పుడున్న సిట్టు ఏకపక్షంగా వ్యవహరిస్తుంది, దీనిలో న్యాయం జరుగుతలేదు, ఆయన హోటల్ ధ్వంసం చేశారు, ఆయన నన్ను అప్రూవర్ గా మారమంటున్నారు, రకరకాలుగా నా మీద కేసులు పెడుతున్నారు, అక్రమైన కేసులు పెడుతున్నారు అని చెప్పి అక్కడ వాళ్ళు ఒక 100 pages సంబంధించిన దీనికి సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. తర్వాత వీళ్ళు గవర్నమెంట్ నుంచి వీళ్ళు డివిజన్ బెంచ్ కి వెళ్ళారండి, అక్కడ ఉజ్వల్ బయాన్ గారు కూడా సేమ్ జడ్జిమెంటే రాశారు. అప్పుడు దీన్ని సుప్రీంకోర్టు తీసుకెళ్లారండి, వాళ్ళు దుష్యంత్ దావే అనే ఒక సీనియర్ అడ్వకేట్ పెట్టి సుప్రీంకోర్టు తీసుకెళ్లారు. సో సుప్రీంకోర్టులో ఇప్పుడు ఇది పెండింగ్ ఉందండి, ఇది సిబిఐ సిట్టా అని చెప్పి. సో ఇప్పుడున్న గవర్నమెంట్ లో అప్పుడున్న గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ డీల్ చేస్తారు అనమాట, గవర్నమెంట్ తరఫున ఏజీ డీల్ చేయాలండి అది. సో అప్పుడున్న గవర్నమెంట్ లేదు కాబట్టి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో దాంట్లో మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు సిబిఐకి అని చెప్తే అది అక్కడే సిబిఐ ఇంక్వైరీ స్టార్ట్ అవుతాయండి. దాన్ని 3 సంవత్సరాల నుంచి డీఫ్రిజ్ లో పెట్టారండి. ఎవరు పెట్టారు, దీని వెనుక ఉన్న రాజకీయమైన కోణం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆ మాకు కూడా ఉంటుంది కదండి, మేము నిర్దోషులమా దోషులమా అని తేల్చుకోవాలి కదా. మమ్మల్ని అమాయకంగా దాంట్లో ఇరికించి చేసినప్పుడు దాంట్లో మేమే కోరుకుంటున్నాం సిబిఐకి ఇవ్వండి. సిబిఐ అంటే యాక్చువల్ గా నందకుమార్ గారు దాంట్లో బట్టబయలవుతుంది, దీని లోపల నందకుమార్ గారు ఎవరెవరు ఏ ఆఫీసర్స్ ఉన్నారు దీంట్లో చెప్పండి.
నందకుమార్ గారు, ఇప్పుడు అసలు ఆ రోజున కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ అనేది చెప్పండి. మిమ్మల్ని ఆ మిగతా ఇద్దరు స్వామీజీలని అడ్డం పెట్టుకొని, ఏదైతే మీరు అంటున్నట్టు ఆ నలుగురు ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకొని మొత్తానికి బీజేపీ అగ్రనేత బిఎల్ సంతోష్ కి ఒక విధంగా ఆయన టార్గెట్ గా కొట్టాలని చూశారు. అది ఏదైతే డామిట్ కాదు అడ్డం తిరిగింది అన్నట్టుగా అసలు మొత్తానికి అసలుకే మోసం వచ్చింది. నందకుమార్ గారు, ఏదైతే మీరు ఈ వీడియోలు ఆడియోలు ఇవన్నీ కూడా ఈ హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు చేరవేయడం, దీని వెనకాల ఎవరున్నారు అన్న వేలో భాగంగా ఇప్పుడు సిట్టు కేసీఆర్ గారి వైపు దృష్టి సారించిందండి. ఏంటి అసలు ఏం జరగబోతుందంటారు? మీ ఆలోచన ఏంటి? సార్, కేసీఆర్ గారే ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా చెప్పారు కదండి, అందరు హైకోర్టు జడ్జిలకు సుప్రీంకోర్టు జడ్జిలకు అంత ప్రతి ఒక్క రాజకీయాలకు ఉన్న అందరికి, తర్వాత ఉన్న మీడియా ప్రతినిధులు అందరికి పంపించారు. ఆయనే చెప్పారు కదా, ఆయనే చెప్పిన తర్వాత ఆయనే అక్సెప్ట్ చేశాడు. ఎస్ నేను పంపిస్తున్నా అని చెప్పి పంపించాడు కూడా. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జిలు అందరు సీరియస్ అయ్యారు కదా, అసలు మీరెందుకు మాకు ఇట్లా పంపిస్తారండి ఇట్లా అని చెప్పి, అసలు మీరు ఎట్లా ఆడియోలు ఎట్లా వీడియోలు లీక్ చేస్తారని చెప్పి అప్పుడు కోర్టు కూడా ఆగ్రహం చేసింది కదండి. అది అందరికి తెలుసు కదండి, 2 years 3 years నుంచి అందరికి తెలిసే విషయం కదండి. ఇది కొత్త విషయాలు ఏం లేవండి దీని లోపల. దిస్ ఓపెన్ సీక్రెట్. బట్ దీన్ని ఏ విధంగా తీసుకెళ్తారు, ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ అండి. దిస్ ఓపెన్ సీక్రెట్. రావు గారు, నందకుమార్ గారు, టిఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు మీ ముగ్గురు వెనకాల మరొక 23 మంది ముఠా ఉంది, దీని వెనకాల బీజేపీ ఉంది, మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టే మేము ఫోన్ ట్యాపింగ్ చేశాము అని చెప్పి వాళ్ళు బయటికి చెప్పకపోయినా జరిగింది. అది నిజంగానే మీ వెనకాల అంతమంది అంత పెద్ద ముఠా ఉందంటారా నందకుమార్ గారు? సార్, ముఠా ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ ముఠాలు ఎవరెవరు తీయండి సార్. కానీ మీరైతే ఫోన్ ట్యాపింగ్ చేసి యాక్సెప్ట్ చేస్తున్నారా? మరి ఇప్పుడు దానికి సమాధానం కేసీఆర్ గారు చెప్పాలి. ఏమంటారు? మరి అదే సార్ చెప్పారు, మరి అదే అంటున్నారు కదా సార్. నా ఎంబడి 20 మంది ఉన్నారా, నా ఎంబడి అమిత్ షా ఉన్నారా, నా ఎంబడి బిఎల్ సంతోష్ ఉన్నారా, నా ఎంబడి కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఉన్నారా, ఎవరు ఉన్నారా అనేది ఎంక్వైరీలో తెలుస్తుంది. కరెక్టే. అయితే మీరైతే ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారన్నమాట, మేము ఫోన్ ట్యాపింగ్ చేసామని యాక్సెప్ట్ చేస్తున్నారా? చేస్తే చెప్పండి మీడియా ముఖంగా మేము చేశామని చెప్పి, లేదంటే లేదని చెప్పండి సమాధానం. దాంట్లో ఏముంది సార్? మరి ఆ రోజు నాకు డీసీపీ రాధాకిషన్ రావు ఎవరో తెలియదని చెప్పారు, వాడేవాడండి అసలు వాళ్ళు 100 మంది పనిచేస్తారని చెప్తారు. రేపు పొద్దున ప్రభాకర్ రావు అండి అంటాడు, ప్రభాకర్ రావు నాకు ఎవరండి తెలియదని చెప్తారు. దట్స్ కేస్, దట్స్ క్లోజ్ అండి. దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఇన్ దిస్ కేస్, ఓన్లీ ద ఎవిడెన్స్ ఇస్ మై ఆడియోస్ ఎలా బయటకు వచ్చాయి, ఒక సీఎం గల స్థాయి గల వ్యక్తి దాన్ని ఎలా బయట పెట్టారు. ఇది దీంట్లో సింపుల్ అండి. ఈ ఆధారాలకు సమాధానం చెప్పమనండి. దాంట్లో కేసు మొత్తం గుట్టు బయట పెడుతుంది. దాంట్లో సురేష్ బాబు వెంకటేష్ పాత్ర ఏంటి అది కూడా బయట పెట్టమనండి. ఎందుకు హోటల్ గురించి చేశారు అంటే వీళ్ళకి ఎదురిస్తే వీళ్ళకు ఒప్పుకోకుంటే అక్రమైన కేసులు పెడతారు, ఆస్తులు ధ్వంసం చేస్తారు, ఏమంటే చేస్తారా? వీళ్ళకు అనుకోని ఉంటే ఏదంటే దానికి ఒప్పుకుంటారా? చెప్పండి రావు గారు. నందకుమార్ గారు, మరి ఇప్పుడైతే ఇదే సజ్జనార్ గారు ఆయన ఆధీనంలోకి వచ్చేసింది ఇప్పుడు ఈ కేసు, ఏంటి ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఒక పక్కన వీళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, మరో పక్కన కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత అని వార్తలు వస్తున్నాయి. ఏంటి సజ్జనార్ గారు కరెక్ట్ గానే వెళ్తుందంటారా? ఇంకా ఇప్పటికే 3 సంవత్సరాలు అయింది. ఇంత ముందు వరకు చాలా ప్రభుత్వ పెద్దల్ని ప్రశ్నించాలంటే మొహమాట పడేవాళ్ళు, కానీ సజ్జనార్ గారు వచ్చిన తర్వాత మాత్రం చాలా స్ట్రైట్కి వెళ్తున్నారు. ఏంటి మీ ఆలోచన ఎలా ఉండొచ్చు అంటున్నారు? సిట్ ఎలా వెళ్ళొచ్చు, కరెక్ట్ రూట్ లో వెళ్తుందంటారా? సార్, 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో పనిచేసిన ఆఫీసర్స్ ఇక్కడ పనిచేస్తున్నారండి. ఓకే, అప్పుడు వాళ్ళ దగ్గర పనిచేశారు, వాళ్ళకు జీ హుజూర్ అన్నారు, సెల్యూట్ కొట్టారు. ఇప్పుడు ఇంకో గవర్నమెంట్ లో పనిచేస్తున్నారు. సో ఆఫీసర్స్, సజ్జనార్ గారు ఈజ్ వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్. ఇప్పుడున్న డీజీ శివధర్ రెడ్డి గారు స్ట్రిక్ట్ ఆఫీసర్. కానీ మరి వాళ్ళ ఇప్పుడు మొన్నటి వరకు ఒక అభియోగం ఏముండండి, అరే అక్కడ ఉన్న ఏసీపీ గారు, డీసీపీ గారు ఒక డీజీ స్థాయి వ్యక్తిని ఎట్లా ప్రశ్నిస్తారని చెప్పి కొద్దిగా ఉండే. తర్వాత మళ్ళీ అందుకే ఆరోపణ ఎదుర్కొంటుంది కాబట్టి గవర్నమెంట్ కొత్త సిట్ ఫామ్ చేసింది. ఈ కొత్త సిట్ మరి వాళ్ళని విచారించగలుగుతుందా? మరి సీఎం ని విచారించే స్టేజ్ ఈ సిట్కు ఉందా, లేకుంటే దీన్ని సిబిఐకి ఇస్తారా అనేది ఇప్పుడు చూడాల్సిన అంశం అండి. ఓకే, తర్వాత సేమ్ అండి ఇప్పుడు ఇంకోటి ఏమవుతుంది, సేమ్ దీంట్లో కూడా ఏమవుతుంది, నాకేం సంబంధం అండి, ఐ గెట్ రిపోర్ట్స్, నాకు గవర్నమెంట్ నుంచి రిపోర్ట్స్ వస్తాయి, వాడెవడో ట్యాపింగ్ చేస్తే నాకేం సంబంధం అని చెప్పి కేసీఆర్ గారు చెప్పే అవకాశం ఉంది. దీంట్లో కొండందో వెలికను పట్టినట్టుగా సేమ్ ఈ ఆన్సర్ గురించి చదివితే కాదండి, దీంట్లో డీప్ గా ఎంక్వైరీ చేయాలి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎవరెవరు ఎమ్మెల్యే ట్యాపింగ్ అయినాయి, ఎవరెవరు ఎమ్మెల్యే దీంట్లో పాల్గొన్నారు, దీంట్లో ఏ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయినారు అన్ని ఎంక్వైరీ చేయాలంటే ఇది సిబిఐ తోనే పాసిబిలిటీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ అంటే సిట్ న్యాయం చేయలేదంటారా నందకుమార్ గారు? పోలీస్ డిపార్ట్మెంట్ సిట్ న్యాయం చేయలేదంటారా? చేయలేదని అంటలేదండి. వాళ్ళకు అంటే వాళ్ళ లిమిటేషన్స్ కు సరిపోతో లేదో అనే దానికి నేను అంటున్నాను. ఎందుకంటే ఒక సీఎం
స్థాయి ఉన్న వ్యక్తిని Yeah. విచారించడానికి అక్కడ వాళ్ళ దగ్గర పనిచేసే వ్యక్తులకు అసాధ్యమా అసాధ్యమా అనేది మీరు చెప్పాలి రావు గారు. యా నందకుమార్ గారు, ఇప్పుడు ఏదైతే ఈ ఫామ్ హౌస్ కేసులు, ఈ హార్డ్ డిస్కుల్లో ఇవన్నీ ఉండడం, ఎప్పుడైతే గవర్నమెంట్ మారుతుందన్న ఆలోచన వచ్చిన వెంటనే కూడా ఈ హార్డ్ డిస్క్ అన్ని కూడా ధ్వంసం చేశారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అంటే ఆధారాలు అంటే ఇప్పుడు నందకుమార్ గారు, ఇప్పుడు ఆధారం ఒకటే, పెన్ డ్రైవ్ ఒకటే ఉంది, అందులో ఒక 6,000 మంది ఫోన్స్ నెంబర్స్, వాళ్ళకి సంబంధించిన ఎలా ట్యాప్ చేసామో వాళ్ళ విషయాలన్నీ కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఏంటి అసలు ఇవన్నీ కూడా ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇందా మీరు అన్నట్టు కేసీఆర్ గారు ఏమంటారు, కింద అధికారులదే నాకు సంబంధం లేదనొచ్చు, వీళ్ళేమంటారు పైన యొక్క ఒత్తిళ్ల మేరకు మేము చేసామంటారు. అసలు ఏంటే మీరు అన్నట్టు సిట్ కాకుండా సిబిఐ అయితే బెటర్ అంటారా, లేదో సిట్ అంటే వచ్చే నెల 26 కల్లా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయాలంటారు? ఇందులో అసలు కరెక్ట్ గా లేదు సార్. ఎవరైతే సూత్రధారులు, CBI ఇందులో ఎలాంటి కుట్ర ఉంది, ఆ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారా మీ ఆలోచన ప్రకారం? సార్ ఇప్పుడు సిట్టుకు ఏ విధమైన సమాచారం ఉందో మనకు తెలియదండి. చాలా మందిని ఎంక్వైరీ చేశారు. ఓకే, వాళ్ళు ఏ విధమైన ఏ యాంగిల్ లో ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయో మనకి ఎవరికి చెప్పరు, మీడియా కూడా చెప్పరు. మన ఊహాగానాలు తప్ప ఇంకేం లేదు. సో లెటర్స్ వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయనివ్వండి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళతో కానప్పుడు మరి వారి ఆటోమేటిక్ గా సిబిఐ తీసుకుంటుందా, సెంట్రల్ ఇన్వాల్వ్ అవుతుందా లేదా, ఏ విధంగా సిట్ న్యాయం చేయగలుగుతా లేదా అనేది మనం కన్క్లూడ్ చేయడం కరెక్ట్ కదండి. ఎందుకంటే అందరు మంచి ఆఫీసర్స్ ఉన్నారు. ఇప్పుడు ఎటువంటి ప్రెషర్స్ లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని ఎవరైనా చేయగలుగుతారండి. చిన్న ఎస్ఐ అయినా చేయగలుగుతారు, సిఐ అయినా చేయగలుగుతారు. సో ఇప్పుడున్న స్థాయిలో ఉన్న డీజీ స్థాయి వ్యక్తులు ఉన్నారు దీని లోపల. కాబట్టి ఎలాంటి ప్రెషర్స్ లేకుంటే వాళ్ళు చేయగలుగుతారండి న్యాయం. దీంట్లో మరి ఎలాంటి పొలిటికల్ గేమ్ లేకుంటే మాత్రం మీరు న్యాయం ఉంటుందండి. ఇంకోటి ఎలాంటి ఆధారాలు అంటున్నారండి, చెప్పండి. ఇందులో ఆధారాల గురించి కేసీఆర్ గారు కూతురే తన ఫోను, తన హస్బెండ్ ఫోను ట్యాప్ చేశారని కవిత చేసిన ఆరోపణల నేపథ్యంలో నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారే చేయించారు అన్న కవిత వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. ఏమంటారు? అదే సార్, మరి కవిత కూడా సిట్ నోటీస్ ఇవ్వాలి, పిలవాలి, పిలిచి మరి ఏ ఆధారాలతో నువ్వు అన్నావు ఆ విధంగా చెప్పాలి సార్. ఇంకొకటి సార్, ఇక్కడ ఎవరికైనా కూడా ఒకటే సార్ నేను చెప్పేదంటే, ఏ దాంట్లో కూడా సాక్ష్యం లేదండి. సాక్ష్యం ఉన్నా కూడా అది నేను చేయాలి, సీఎం గారు అప్పుడున్న సీఎం గారు చేశారని చెప్పడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదు ఏ కేసులో కూడా. ఉన్నది ఒకటే ఒక కేసు, దాంట్లో ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కేసులో వాళ్ళు తొందరపడి ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసిన ఆడియోలు నందకుమార్ గారు మిమ్మల్ని పిలిచారు సిట్టు, మరి ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా పిలిచే అవకాశం ఉంటుందంటారా? ఆ రోజున మీతో పాటు ఉన్న నలుగురిని ఇప్పుడు మనం సార్ ఇప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళని పిలుస్తారా, ఇంకా అప్పుడున్న ఆఫీసర్లను పిలుస్తారా అనేది సిట్ వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు అనేది మనకి చెప్పారండి. వాడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి. కానీ ఇప్పటివరకు విచారించలేదు కదా నందకుమార్ గారు. మిమ్మల్ని పిలిచారు, రెండోసారి అడిగారు, కానీ వాళ్ళని కూడా పిలిచే అవకాశం ఉంటుందా అని అడుగుతున్నా. ఎందుకంటే మీరు చెప్పిన వెర్షన్ వింటారు, వాళ్ళు చెప్పిన వెర్షన్ కూడా వినాలి కదా. వినాలి కదా సార్, అప్పుడు ఆఫీసర్స్ కూడా పిలవాలి కదా. చాలా మంది ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయినారు కదా దీంట్లో. సోమేష్ గారిని వాళ్ళందరినీ పిలుస్తున్నారు, మాజీ డీజీపీ గారిని ఆల్రెడీ విచారించారు. అవునండి, అప్పుడున్న డీసీపీలు ఉన్నారు, అప్పుడున్న సిట్ లో ఉన్న అధికారులు ఉన్నారు, సిట్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, అప్పుడు సివి ఆనంద్ గారు సిట్ ఇన్ఛార్జ్ ఉన్నారు, అప్పుడు స్టీఫెన్ రవీంద్ర కమిషనర్ గా ఉన్నారు. సో వాళ్ళందరూ పిలిస్తే కదా సార్ అసలు విషయాలు తెలుస్తాయి. చెప్తారు కదా సార్. ఇంకా దీంట్లో 10% ఎంక్వైరీ కూడా జరగలేదండి, 90% ఎంక్వైరీ పెండింగ్ ఉంది. నా దగ్గర కూడా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, నా దగ్గర కూడా ఎన్నో ఉన్నాయి. కానీ నాకు ఎలాంటి భద్రత లేదండి. నాకు ఇప్పటికే నాసు ధ్వంసం చేశారు, నా మీద రకరకాల కేసులు పెట్టారు. నాకు ఎలాంటి భద్రత లేదు. గవర్నమెంట్ నేను ఇప్పటికీ 3 సార్లు వెళ్ళి డీజీ గారిని కలిశాను. సార్ నాకు సెక్యూరిటీ ఇవ్వండి, నాకు ఏమైనా నాకు చాలా మీరే బాధ్యతలు, మీ ఇప్పుడున్న గవర్నమెంట్ బాధ్యతలు అని చెప్పాను. అయినా కూడా వాళ్ళు నాకు ఇంతవరకు సెక్యూరిటీ ఇవ్వలేదు, నాకు ఎలాంటి పట్టించుకోలేదు. ఇప్పుడున్న సీఎం గారు పట్టించుకోలేదు, ఇప్పుడున్న డీజీ గారు పట్టించుకోలేదు. సో ఏది ఏమైనా నేను మీడియా ముఖంగా చెప్తున్నాను, నాకు ఎలాంటి హాని జరిగినా ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడున్న డీజీపీ, ఇప్పుడున్న కమిషనర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ నందకుమార్ గారు, మీరు చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. సో మొత్తానికి చూసుకుంటా ఉంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, హరీష్ రావు పాత్ర అనేది కనుక నిరూపించకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద శాపంగా మారబోతోంది. దీని వెనకాల కేసీఆర్ యొక్క వ్యూహం చాలా తప్పకుండా ఉన్నట్టే, చాలా స్పష్టంగా ఇది ప్రభాకర్ రావు చెప్తున్న దాని ప్రకారం తెలుస్తుంటే కేసీఆర్ గారే వెనకాల నుండి నడిపించారు అన్న విషయం మాత్రం అర్థమవుతుంది. సో మొత్తానికి మాత్రం ఇందులో వీళ్ళ పాత్ర ఉందనే కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఏదైతే దాని నేరాన్ని మనకి వీళ్ళ కనుక ప్రూవ్ చేయలేకపోతే మాత్రం ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఓ పెద్ద మచ్చలాగా ఉండబోతోంది. రైట్, ఈ రోజున ఇప్పుడున్న ఏ బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. లైవ్ కంటిన్యూ.